స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న నినాదం ఇచ్చినది బాలగంగాధర్ తిలక్ అని మనకు తెలుసు. కాని ఆయన కంటే చాలా ముందే 1876లోనే బ్రిటిష్ వారి నుంచి విముక్తి కావాలి, భారతదేశానికి స్వరాజ్యం కావాలి అని ఒక సాధువు నినదించారు. ఆయనే స్వామి దయానంద సరస్వతి. భారతదేశపు స్వాతంత్ర్యోద్యమానికి పితామహుడు ఆయన. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రను చదివితే ఆ కాలానికి చెందిన చాలామంది నాయకులు, దేశభక్తులు, విప్లవ వీరులు స్వామి దయానంద సరస్వతి బోధనలతో స్ఫూర్తి పొందారని తెలుస్తుంది. వారిలో శ్యామ్జీ కృష్ణవర్మ, స్వామి శ్రద్ధానంద, లాలా లజపతిరాయ్ ఇలా ఆయన శిష్యులు ఎందరో ఉన్నారు. విప్లవ మార్గంలో నడిచిన దేశభక్తులు బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, గేందాలాల్ దీక్షిత్, స్వామి భవానీ దయాళ్, భాయి పరమానంద్, భగత్ సింగ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, యశ్పాల్, గణేష్ శంకర్ విద్యార్థి వంటి వారు సైతం దేశభక్తి అనే గుణాన్ని అందిపుచ్చుకున్నది ఆర్య సమాజం నుంచే. దయానంద సరస్వతి బోధనలు, దార్శనికత మహాత్మాగాంధీని సైతం గణనీయంగా ప్రభావితం చేశాయి. గాంధీ గురువు గోపాలకృష్ణ గోఖలే, ఆయన గురువు జస్టిస్ గోవింద రానడే దయానంద సరస్వతి శిష్యులు మాత్రమే కాదు, ఆయన స్థాపించిన పరోపకారిణి సభలో సభ్యులుగా పనిచేశారు కూడా. 1857 విప్లవం తరువాత ఆనాటి విప్లవానికి మానసిక, సామాజిక, సాంస్కృతిక వారసులుగా నిలిచిన వారి జాబితాలో మొట్టమొదటి పేరు స్వామి దయానంద సరస్వతిదే అని ఇంద్ర విద్యా వాచస్పతి చెప్పారు. రాజకీయాల్లో జాతీయవాదాన్ని ఘనంగా ప్రకటించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటే అతిశయోక్తి కాదు. భారతదేశం భారతీయులకే అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి దయానంద సరస్వతి అని అనిబీ సెంట్ స్పష్టం చేశారు. దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశలో ఆనాటి భారతదేశపు స్థితిగతులను, హృదయాలను కలిచివేసేలా వర్ణించారు. అవి చదివి దయానంద దేశభక్తి స్ఫూర్తిని గ్రహించినప్పుడు సనాతన ధర్మ అనుయాయి, దేశభక్తుడు అయిన మదన్ మోహన్ మాలవీయ కళ్ళు నీళ్లతో నిండిపోయాయని ఆయనే చెప్పుకొచ్చారు. ఈ ఉదాహరణలన్నీ చూశాక మనకు అర్థమయ్యేది ఒకటే: స్వామి దయానంద సరస్వతి తన జాతీయవాద భావజాలంతో భారత స్వాతంత్ర సంగ్రామానికి స్ఫూర్తిని, శక్తిని అందించారు. భారతీయ సంస్కృతి, విదేశీ ప్రభావాలకు లోనైన తరుణంలో భారతదేశం కోసం, హిందువుల కోసం కృషి చేసిన మహనీయుడు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి విక్రమనామ సంవత్సరం 1881 ఫాల్గుణ కృష్ణ పంచమి నాడు గుజరాత్ కటియావాడ్ ప్రాంతం మోర్బీ జిల్లాలోని తంకారా అనే ఊరిలో జన్మించారు. ఈ సంవత్సరం మార్చి 5న ఆయన జయంతిని నిర్వహించుకుంటున్నాం. ఆయన మూలా నక్షత్రంలో పుట్టినందున ఆయనకు మూలాశంకర్ అని పేరు పెట్టారు. స్వామి దయానంద సరస్వతి అందరూ బాగా చదువుకోవాలని భావించేవారు. దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. దేశంలోని మహిళలకు సరైన విద్య ఉండాలని ఆయన వాదించేవారు. మహిళల్ని పూజించాలని ఆయన భావన. దయానంద సరస్వతి అథర్వ వేదం గురించి వివరిస్తూ బాలికలు కూడా బ్రహ్మచర్యాన్ని అనుసరించాలని, విద్యను అభ్యసించాలని చెప్పారు. ఇంగ్లీష్ చదువులు చదువుకున్న యువతరాన్ని భారతీయ భాషల గౌరవంతో ఆకట్టుకోవాలనుకునేవారు. ఆయన రచన సత్యార్థ ప్రకాశలో హిందీ వినిమయం ఆయన ప్రజలను జాగృతం చేయడానికి అవతరించిన నాయకుడని, సాధారణ జనజీవనంలో ప్రాచీన ఆదర్శాలను అనుసరించాలని చాటి చెప్పారని తెలియచేస్తుంది. నైతిక ఆదర్శాలు కలిగిన వ్యక్తి సహజంగానే సామాజిక, రాజకీయ సమృద్ధి సాధిస్తాడని ఆయన విశ్వసించారు. అలా ఆయన ఐహిక, నైతిక, సామాజిక ఉద్భవాన్ని బలంగా సమర్థించారు. దయానంద సరస్వతి 1880లో మీరట్లో పరోపకారిణి సభ స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం వేదాంగాలను సరైన వ్యాఖ్యానంతో ముద్రించి ప్రచురించటం. 1875న బొంబాయిలో స్థాపించిన ఆర్య సమాజం ప్రధానంగా అనాథలను రక్షించటం, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, వైదిక పరిశోధనలపై దృష్టి సారించింది. హిందూ మతంలోంచి ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి వెనక్కి హిందూ మతంలోకి తీసుకొచ్చే శుద్ధి ఉద్యమాన్ని దయానంద సరస్వతి ప్రారంభించారు. ఆ ఉద్యమంలో భాగంగా లక్షలాది ముస్లింలు, క్రైస్తవులను శుద్ధి చేసి సనాతన వైదిక ధర్మంలోకి తీసుకొచ్చారు. ఆ ప్రయోజనం కోసం స్వామి దయానంద శిష్యుడైన స్వామి శ్రద్ధానంద 1923 ఫిబ్రవరి 11న భారతీయ శుద్ధి సభను స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30న సిద్ధి పొందారు.
వేదాలను, వాటి సారాంశాన్ని సరైన వ్యాఖ్యానంతో ప్రజలందరికీ అందుబాటులోకి తేవటం ఆయన సాధించిన మహోన్నత ప్రయోజనం.